హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది విద్యార్థులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. అసలు చాలామంది కామన్గా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, అసలు నాకు ఎన్ని మార్కులు వస్తే నాకు ఆర్జుకేటీలో సీట్ అయితే వస్తుందన్న. ఇంకొంతమంది విద్యార్థులు అయితే నాకైతే 500 మార్క్స్ అయితే వచ్చాయి, 540 వచ్చాయి, 560 వచ్చాయి, నాకు ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా అన్న. ఇంకొంతమంది విద్యార్థులు చూసుకున్నట్లయితే ఏపీ ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి కదా. సో నాకు వచ్చిన మార్కులకి 570 వచ్చాయి, నా క్యాస్ట్ అయితే ఇది, నాకు ఏ క్యాంపస్లో సీట్ వస్తుంది అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో ఎన్వర్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఇంట్రెస్టింగ్ వీడియో అనేది ఎందుకంటే చాలామంది అయితే అడిగారు, అందుకే నేను స్వయంగా చేయాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఒక్కటే అడగాలనుకుంటున్నా. సో చాలామంది అయితే కామన్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీలో సీట్ రావాలంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందని అయితే అడుగుతున్నారు. సో అలా ఏముండదు అనమాట. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి, బీసీ క్యాస్ట్ వాళ్ళకి, సో బీసీలో మళ్ళీ మనకు సబ్ క్యాస్ట్లు అయితే ఉంటాయి కదా వాళ్ళకి కూడాను, సో ఓసీ క్యాస్ట్ వాళ్ళకి, సో ఇలా అన్ని క్యాస్ట్ వాళ్ళకి కూడా మనకు సీట్లు అనేటివి సెగ్రిగేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, సెపరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక మనం ఫుల్ డీటెయిల్స్ కూడా చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి 10th క్లాస్లో సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. అలాగే సో ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తున్నా కానీ, సో మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకు కానీ సో ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయిపోయిందనమాట. ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీరు ఇంకా అప్లై చేసుకోకుంటే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే సో 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి మాకు. సో ఏ క్యాంపస్లో సీట్ వస్తుంది అని అయితే అడుగుతున్నారు. మీకు అలా అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు అప్లై చేసుకునేటప్పుడు అన్ని క్యాంపస్లు అయితే పెడతారు. సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి వస్తుందన్నమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీరు ఒక క్యాంపస్ ఆర్కే వ్యాలీ పెట్టారు, నూజివీడు పెట్టారు, శ్రీకాకుళం పెట్టారు, సో ఒంగోలు పెట్టారు. ఈ విధంగా సో ఏదో ఒక క్యాంపస్కి మీ మార్కులకు తగ్గట్టు సో మీకు మెరిట్ మార్కుల్ని బట్టి, మీ క్యాస్ట్ని బట్టి వాళ్ళు సో కాలేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విషయంలో అయితే మీరు టెన్షన్ అయితే పెట్టుకోకండి. సో మనకి ఎడ్యుకేషన్ అనేది అన్ని క్యాంపస్లోనూ ఒకేలాగా ఉంటుందన్నమాట. సో ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే మెయిన్గా అడుగుతున్న డౌట్ ఎన్ని మార్కులు వస్తే మాకు సీట్ వస్తుంది. సో నేనైతే క్లారిటీగా అయితే చెప్తా వినండి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే, అంటే కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే సో మనకు 500 పైన నుంచి సో 550, 570, 580, 590 ఈ మధ్యలో ఎవరికైతే వచ్చింటాయో ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఈ విధంగా వాళ్ళు సో మనకు లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్, సెకండ్ సెలెక్టెడ్ లిస్ట్, ఈ విధంగా మనకు సీట్లు ఉంటే మాత్రం థర్డ్ సెలెక్టెడ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి, సీట్లు కూడా చాలానే ఉన్నాయి. సో మీరు టెన్షన్ అయితే పడకండి. అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే సో మీకు బీసీ క్యాస్ట్ వాళ్ళకి, ఓసీ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి సో మనకు ఎన్ని మార్కులు అంటే మనకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి కదా, నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. వీడియో కావాలంటే మాత్రం పార్ట్ 2 అని కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్. దయచేసి మీ ఫ్రెండ్స్కి ఒక్కడికైనా ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.